గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్, పలువురు టీవీ నటులు ఈ సంబరాల్లో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతున్న నేటి కాలంలో అందరూ పల్లెబాట పడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యతను తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఉన్నాము. ఇక్కడ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చెప్పండి సార్, సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా చెప్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మకర సంక్రాంతి రోజు నేను ఏ సంవత్సరం హైదరాబాద్లో లేను. వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఎన్నున్నా, ఎన్ని కార్యక్రమాల్లో గజిబిజిగా నా కాలం గడుస్తున్నా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి మాత్రం అన్నీ ఆపేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టడం అనేది నాకు ఆనవాయితీగా ఉంది. అలాంటిది అన్ని సంక్రాంతులు ఒక ఎత్తు, ఈ సంక్రాంతి ఒక ఎత్తు. మన జీవితాలతో, మన జీవన శైలితో, మన ఇళ్ల ముందు ముడిపడి ఉన్న ఒక అపురూపమైన ప్రక్రియ ముగ్గు. మన తెలుగు ఆడబడుచులకు మాత్రమే సాధ్యమైన ఒక అద్వితీయమైన ప్రక్రియ కూడా ఈ రంగవల్లుల ప్రదర్శన. ఈ రంగురంగుల రంగవల్లుల్ని చూస్తూ ఒక బాహుబలి స్థాయిలో భారీగా ఇక్కడ రంగవల్లులు దర్శనం ఇస్తుంటే నా దేశం సంస్కృతి, నా దేశం సంప్రదాయం ఎప్పుడూ సజీవంగా ఉంటాయి అన్న నమ్మకాన్ని నాకు ఈ ప్రాంగణం కలిగించింది. తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి సహకారంతో జేఆర్జీ డిజిటల్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఈ నభూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నారు. ఆధునిక యుగంలో ప్రజలు కానివ్వండి, యువత కానివ్వండి, ఈ సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ప్రజలకి, యువతకి ఏం సందేశం ఇస్తారు? సాంప్రదాయాలు మర్చిపోవడం అనేది నాగరికతలో ఒక భాగంగా మారుతున్న ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల మళ్ళీ ఆ సాంప్రదాయాలు నిలబడతాయి. ఆధునిక యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటే, మన అభిప్రాయాలు, అభిరుచులు ఎలా ఉన్నా, సంవత్సరం పొడుగున ఎటువంటి పార్టీల్లో, పబ్బుల్లో తిరిగినా, ఇలాంటి సంక్రాంతి, దీపావళి, ఉగాది లాంటి మనదైన పండగలు వచ్చినప్పుడు ఒక్కసారి మన ఊళ్ళకు వచ్చి కనుక ఇలాంటి అందమైన కార్యక్రమాలు చూస్తే మన సాంప్రదాయం మన గుండెల్లో అలా పదిలంగా ఉంటుంది. కనీసం ఈ పండగ రోజుల్లో అయినా మన కోసం, మన దేశం కోసం కేటాయించమని యువతని అభ్యర్థిస్తున్నాను. అలాగే చెప్పండి సార్, ఇంత పెద్ద కార్యక్రమానికి చేయడానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ఏమండి, మనం పాత తరంలో ఏం జరిగేదంటే ఈ నెల మంత్లో రైతులందరూ పండించే ఆ పంటల ద్వారా వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే ఎంతో ఆనందంగా నచ్చిన పిండి వంటలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు. ఆ సాంప్రదాయాలన్నీ చాలా ఆరోగ్యవంతంగా ఉండేవి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు అధునాతన టైంలో అటువంటి పద్ధతులు మానేశారు. అందరూ కుటుంబాల దగ్గరకు వచ్చి చక్కగా కుటుంబాలతో గడపడం కానీ ఇవేం జరగట్లేదు. అందుకని నేనేంటంటే ఖచ్చితంగా మన పాత తరంకి సంబంధించిన పండుగలో ఉన్న తీసుకునే జాగ్రత్తలు అవ్వచ్చు, ఆనంద సమయాలు అవచ్చు, అటువంటి అలవాటు చేయాలి, ఈ తరానికి తెలియజేయాలని నేను రెండు తరాలకి వారధిగా ఉన్నాను. అటు ఆధునిక తరానికి కానీ పాత తరానికి కానీ. అందుకనే వీటిని ఆధునిక తరం వాళ్ళకి పరిచయం చేయాలి. గత 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను. అలాగే చూసినట్లయితే యువతకు కానివ్వండి, చిన్నపిల్లలకి ఈ సంక్రాంతి విశిష్టత కనుమరుగయ్యే ప్రభావం ఉంది. ఇంకా ఏ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు. ఇప్పటికే మేము సంక్రాంతి రోజుల్లో డబ్బులు రాగానే రైతులు ఏం చేస్తారు, ఆ డబ్బులతో ఖర్చు పెట్టుకొని ముందు పిండి వంటలకు ప్లాన్ చేసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు. అలాగే వాళ్ళకి అప్పట్లో ఉన్న గంగిరెద్దులతో ఆట ఆడుకోవడం కానీ, అలాగే హరిదాసులు ఎవరిని వస్తే వాళ్ళు దానాలు చేయడం కానీ, మళ్ళీ మంచి ముగ్గులు వేసుకుంటూ ఎంతో ఆనందంతో ఆ ముగ్గుల్లో పోటీలు పెట్టుకుంటూ అత్యాధునిక ఆనందంగా ఉండరు. ఆ రోజుల్లోనే ఆరోగ్యవంతంగా అప్పుడు ఆ తరమైన 90 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నారంటే వాళ్ళు అప్పుడు తీసుకున్న ఆరోగ్య విషయాలు కానీ, కుటుంబాల మధ్య సంబంధాలు కానీ వాళ్ళని ఎంతో తీర్చిదిద్దుతుంది. అందుకని రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, పాతతరం కార్యక్రమాలు వచ్చు, అత్యాధునిక కార్యక్రమాలు వాళ్ళకి బోరు కొట్టకుండా రెండు వచ్చి తెలుసుకునే విధంగా ఇక్కడ కేవలం పాతతర కార్యక్రమాలు పెట్టుంటే ఇంత జనం వచ్చారు. కానీ కొత్త తరం టాలెంట్ షోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అవి రావడం, ఈ చిన్నపిల్లలు చూడడం, ఓహో పూర్వం రోజులు ఇలా జరిగేవా, ఇందులో మంచి ఆరోగ్యవంతం ఉందా, కుటుంబంలో మంచి ఆనందం వెల్లువిరిచే విధంగా పద్ధతులు ఉన్నాయా అని తెలుసుకుంటారని ఈ రెండు కార్యక్రమాలు మిళితం చేసి నేను ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి సంబంధించిన అందరు ప్రజలను కూడా ఒకే చోట చేర్చి సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము. ఈ ఆధునిక యుగంలో యువతకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానీ ఈ సంక్రాంతి విశిష్టత తెలియజేసే విధంగా జేఆర్జీ సిటీ డిజిటల్ అలాగే తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ జంగారెడ్డిగూడ నుంచి.